సార్. ఏంటి ఆర్టిస్టే కాదు, మంచి రైటర్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీ Thank you, కమిటీ sir. కుర్రాళ్ళకి. మంచి 2 నేషనల్ అవార్డ్స్ థ్యాంక్ యూ వచ్చినాయి. సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నీ చేయి కూడా ఉంది అందులో. సో ఎలా అనిపించింది ఫస్ట్ సినిమాకి? ఎలా అంటే ప్రీవియస్గా ఏమైనా చేసావా వర్క్? ఎలా? అంటే కమిటీ కుర్రోళ్ళకి ముందు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగా చేశాను సార్. ధ్వని అండ్ 2 సోల్స్ అని ప్రైమ్లో ఉంది. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగా, అంటే సాలిడ్ ప్రొడ్యూసర్ బ్యాకప్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ బ్యాకప్ ఇవి లేవు. జస్ట్ మేము అనుకుని తక్కువ బడ్జెట్లో చేసాం. బట్ ఇంకా అదే సాలిడ్ ఫిలిం విత్ సాలిడ్ ప్రొడ్యూసర్ బ్యాకప్ రిలీజ్ అట్లా కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్. అంటే బేసిక్గా ఏంటి, రైటింగ్ సైడ్ ఇంట్రెస్టా, ఆర్టిస్ట్గా ఇంట్రెస్టా? ఎలా? లేదు సార్, యాక్టరే, యాక్టింగే. బట్ అంటే నేను ఇనీషియల్గా ఏడీ లాగా స్టార్ట్ చేశాను సార్. అంటే ఎటు వెళ్ళాలో తెలియని టైంలో ఫేస్బుక్లో వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పెట్టి అట్లా ప్రశాంత్ వర్మ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ కన్నా ముందు యాడ్స్విల్ అనే కంపెనీ ఉండేది. ఓకే. అట్లా అక్కడ ఒక 1 year చేసా. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక 1 year చేసా, రైటర్ ఏడీ లాగా. అవునా? నాకు తెలియదు. ఓకే. మీకు తెలీదా? అవునా? దేంట్లో మా ఫ్రెండే ఒక అబ్బాయి, హీఈస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అన్నపూర్ణ కాలేజ్. ఆ. అది నాగార్జున సార్కి నచ్చి ఒక ఫిల్మ్ చేద్దాం అన్నట్టు ఒక డిస్కషన్ అయింది. ఓకే ఓకే. వాళ్ళ టీంలో నేను రైటర్ ఏడీ లాగా చేశాం. ఓకే. అక్కడ ఒక 1 year చేసా. అక్కడ మానేయడానికి రీజన్ అగైన్ అది యాక్టర్ అని నాకు తెలుసు, నేను యాక్టర్ అవ్వాలి అన్నది నాకు తెలుసు. లేట్ అయిపోతుందా, ఎక్కువ రోజులు ఏడీ నాకు ఎందుకు అన్నట్టు అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా ట్రయల్ స్టార్ట్ చేశాను. బట్ ఈ ఇంత లెంగ్త్ క్యారెక్టర్ చేయడం అనేది ఇందులోనేనా? ఎలా? అంతే సార్. అంటే కమిటీ కుర్రోళ్ళు కూడా చాలామంది ఉంటాం. 11 మంది విత్ ఇంకో 4 అమ్మాయిలు అట్లా. అందులో ఒక కథను డ్రైవ్ చేసే ఒక బిట్ వరకే పాత్ర. ఇందులో ఇంకొంచెం ఎక్స్టెండెడ్ సార్. అందులోకి ఇందులో కంపేర్ చేస్తే ఎక్స్టెండెడ్. కొంచెం కాదు, ఇంకా చాలా ఓకే. చాలా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఫుల్ లెంగ్త్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్.